హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. నేను ఈరోజు మీకు ఇజం మూవీ రివ్యూస్ అండ్ రేటింగ్ అలాగే స్టోరీ గురించి చెప్తున్నాను. ముందుగా కళ్యాణ్ గురించి చెప్పినట్టయితే చాలా సంవత్సరాల తర్వాత పటాస్ హిట్తో సక్సెస్ ట్రాక్ మీద వచ్చారని చెప్పవచ్చు. అయితే సక్సెస్ ట్రాక్ని కంటిన్యూ చేయలేకపోయారని చెప్పవచ్చు. భారీ అంచనాలతో వచ్చిన షేర్ కొంచెం నిరాశపరిచిందని చెప్పాలి. అలాగే ఎన్టీఆర్ ప్రొడక్షన్ బ్యానర్లో వచ్చిన కిక్ 2 కూడా నిరాశపరిచిందని చెప్పవచ్చు. ఇటుపక్క పూరి గారు గురించి వస్తే ఇండస్ట్రీలో ఎవరైనా సినిమాలు బేగా చేస్తారో అంటే అది పూరి గారు అని చెప్పాలి. ఇటువంటి పూరి ఈ మధ్య కొంచెం స్లో అయ్యారని చెప్పాలి. రీసెంట్గా ఆయన డైరెక్ట్ చేసిన లోఫర్ని ఆశించినంత వరకు విజయం కాకపోవడమే కాకుండా ఆయనకు ఈ సినిమా ఎక్కడలేని తలనొప్పి తెచ్చిపెట్టింది అని చెప్పాలి. అయితే పూరి గారు చాలా గ్యాప్ తీసుకొని ఇజం స్టోరీతో మన ముందుకు వస్తున్నారు అని చెప్పాలి. అయితే ఈ సినిమా సక్సెస్ కావడం ఇద్దరికి చాలా అవసరం అని చెప్పాలి. ఇక ఇజం స్టోరీలోకి వస్తే ఇజం స్టోరీ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ 6 ప్యాక్స్తో మనకి దర్శనమిస్తున్నారు అని చెప్పాలి. సినిమా కోసం కళ్యాణ్ రామ్ చాలా హార్డ్ వర్క్ చేశారు అని చెప్పాలి. ఆయన ఇజం సినిమాతో పూర్తిగా మేకోవర్ అయ్యారు అని చెప్పాలి. అలాగే సినిమా క్యాస్ట్ అండ్ క్రూ గురించి వస్తే డైరెక్టెడ్ బై పూరి, ప్రొడ్యూసర్ బై నందమూరి కళ్యాణ్ రామ్, స్టోరీ రిటర్న్ బై పూరి జగన్నాథ్, సినిమాటోగ్రఫీ బై ముఖేష్ జీ, స్టార్స్ విషయానికి వస్తే నందమూరి కళ్యాణ్ రామ్, హీరోయిన్ విషయానికి వస్తే అదితి ఆర్య కొత్త హీరోయిన్ చెప్పాలి. అలాగే జగపతి బాబు గారు ఈ సినిమాలో లీడింగ్ రోల్ అని చెప్పాలి. మ్యూజిక్ బై అనూప్ రూపెన్స్ సాంగ్స్ చాలా బాగున్నాయని చెప్పాలి. ప్రొడక్షన్ కంపెనీకి వస్తే ఎన్టీఆర్ ఆర్ట్స్. ఇజం స్టోరీలోకి వస్తే లేదండి, ఆల్రెడీ కళ్యాణ్ రామ్ గారు కొంచెం లీక్ చేస్తారు. సెకండ్ హాఫ్లో కొంచెం హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్ ఉంటుందంట. మొత్తం 2 లవ్ స్టోరీస్ ఉంటాయంట, 2 వేరియేషన్గా. అలాగే మనం స్టోరీ రేటింగ్స్ గురించి వస్తే ఈ రేటింగ్ పబ్లిక్ ఆడియన్స్ అండ్ క్రిటిక్స్తో ఇచ్చింది మొత్తం కలిపి 3.25 అవుట్ ఆఫ్ 5కి. సో సినిమా సక్సెస్ అని చెప్పాలి. సో సినిమాని మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సినిమాని మీరు థియేటర్లో మాత్రమే చూడండి అండ్ పైరసీని ఎంకరేజ్ చేయకండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.